కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కిర్లంపూడి గ్రామముతో మిగతా గ్రామాల్లో సామర్లకోట తొడంగి గ్యాస్ కంపెనీ నుంచి వచ్చే హెచ్పీ గ్యాస్ సక్రమంగా ఇవ్వడం లేదని ఆయా గ్రామస్తులు వాపోతున్నారు. ఇటీవల ఇతర దేశాల్లో యుద్ధం సంభవించడంతో పెట్రోల్ గ్యాస్ కొరత ఏర్పడిందని వదంతులు రావడంతో వినియోగదారులకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇదే అలసుగా తీసుకుని కొన్ని గ్యాస్ కంపెనీలు, కొంతమంది గ్యాస్ దళారులు కలిసి కొరత సృష్టిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాజమాన్యం వినియోగదారుడు గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత గ్యాస్ కార్డుకి ఓటీపీ నెంబర్ రాకపోవడంతో కంపెనీ గ్యాస్ ఇవ్వడానికి వీల్లేదని, గ్యాస్ వినియోగదారుడికి అనేక ఇబ్బందులు గుర్తిస్తుందని పేర్కొన్నారు. జిల్లా అధికారులు మాత్రం గ్యాస్ కొరత రాకుండా చర్యలు చేపడతామని పత్రికలకు ప్రకటనలు ఇస్తున్నారు తప్ప ఆచరణలో మాత్రం కింది స్థాయి సిబ్బంది చర్యలు చేపడతలేమని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే గృహ అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్లు పలు రెస్టారెంట్లు, డాబాల్లో వాడేవారిపై చర్యలు తీసుకుని వినియోగదారుడు కష్టాలు తీర్చాలని తెలిపారు. కిర్లంపూడి మండలం సుమారుగా 30,000 గ్యాస్ కనెక్షన్స్ ఉన్న సంబంధిత సామర్లకోట, తొండంగి హెచ్పీ గ్యాస్ కంపెనీలు మండల కేంద్రంలో గ్యాస్ స్టాక్ పాయింట్లు ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోవడంతో రవాణా ఛార్జీ పేరుతో రోజు వాహనాల ద్వారా రవాణా ఛార్జీ 50 నుండి 60 రూపాయలు వసూలు చేసి రోడ్లపై సిలిండర్లు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. తక్షణం మండల కేంద్రంలో గ్యాస్ నిల్వ పాయింట్ ఏర్పాటు చేసి వినియోగదారుడు కోరినప్పుడల్లా గ్యాస్ సిలిండర్స్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండల పరిధిలోని గ్రామాలన్నింటినీ కూడా తొండంగి నుంచి వైష్ణోదేవి గ్యాస్ ఏజెన్సీ వారు మాకు గ్యాస్ సరఫరా చేయాలి. మేము బుక్ చేసుకుని 10 నుంచి 15 రోజులు అయినా కానీ మాకు కృత్రిమ కొరత సృష్టించి మాకు గ్యాస్ని సరఫరా చేయటం లేదు. మధ్య దళారీలు, కంపెనీ వారు వాణిజ్య అవసరాలకు ఈ గ్యాస్ని వాడేస్తున్నారు. జాయింట్ కలెక్టర్ గారు రోజుకి 22,000 బండలు డెలివరీ చేస్తున్నాం అంటున్నారు, కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఒక బండ ఉన్న వినియోగదారుడికి కూడా గ్యాస్ అందటం లేదు. అధిక ధరలకు బ్లాక్లో 1,500, 1,400కి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తీసుకొట్టుకోండి. కిర్లంపూడి మండలంలో సుమారు 30,000 కనెక్షన్లు ఉన్నాయి, గ్యాస్ కనెక్షన్లు. కానీ మాకు ఇక్కడ డెలివరీ పాయింట్ పెట్టలేదు. వ్యానులతో తెచ్చి బండకి 50 నుంచి 60 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇది మాకు అదనపు భారంగా ఉంది. ఇది కంపెనీ వారు తీసుకుంటున్నారా, వ్యాన్ డ్రైవర్లు తీసుకుంటున్నారా, ఎవరికి ఇస్తున్నారని తెలియట్లేదు. ఇది రాజకీయ నాయకులు కూడా ఎవరు పట్టించుకోవటం లేదు. ఎవరి మామూలు వాళ్ళకి అందేయటం వల్ల ఎవరు కూడా దీన్ని పట్టించుకోవటం లేదు. ఈ విషయమై కలెక్టర్ గారు దృష్టి పెట్టి ఇక్కడ డెలివరీ పాయింట్ పెట్టడానికి కృషి చేయాలని కోరుతున్నాం. కాకినాడ జిల్లా నానా పురాలు పడి కిర్లంపూడి మండలం చాలా బాధపడుతుంది. ఈ గ్యాస్ దొరక జనం పని మానేసి రోజులు ఉంటున్నారు. 10 రోజులు పెట్టి 15 రోజులు పెట్టి దారి లేక తల్లి లేక దెబ్బలాట వస్తున్నారు కదా. గ్యాస్ గురించి ఎన్ని పురాలు పడినా దారి ఆపడుతున్నారు. అది ఏదో ఒక ప్రభుత్వం సాయం చేయాలి.